మెరికల్ లాంటి వాళ్ళు గెరిల్లా వార్ఫేర్కి సిద్ధం చేస్తున్నారా? ఈ జెండాను గెలిపించాలని తాపత్రయంతో కృతనిశ్చయంతో పనిచేసేవాడు సెలెక్ట్ చేసుకోవాలనేది మా అభిమతం. గెలిచిన తర్వాత మీ కార్యకర్తల్ని కన్వీనియంట్గా ఇగ్నోర్ చేస్తారు. మేము మా కార్యకర్తల విషయంలో మా నాయకుల విషయంలో మేము తప్పు చేసినాం. విజయమ్మ గారి మీద షర్మిలమ్మ గారి మీద కూడా మీరు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. ఏ సిమెంట్తో కట్టారు సార్ మీ కోటరీని? అధినాయకుడికి నాయకులకి కార్యకర్తల మధ్య ఈ కోటరీల యొక్క ప్రభావము, దీని ఎన్ని కథలు బయటికి ఎప్పుడు వస్తాయో తెలిసిన పార్టీ ఓడినప్పుడు. మీరు అధికారంలో ఉన్నప్పుడే బయటకు వచ్చింది కదా, ఓడేదాకా ఎవరాగా? తిరుపతి రెడ్డి గురించి మీరు చెప్పింది జనం నమ్మారని మీరు అనుకుంటున్నారు? ఎంతసేపు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడంతోనే సరిపోయింది, కానీ వాస్తవం ఏంటనేది ప్రజలకు చెప్పే విషయంలో ఎందుకు? తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా చెప్తానండి. Going to kick a new controversy. స్వామివారి డబ్బులు అవి, ఆ డబ్బులు దుర్వినియోగం చేయాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఊరికి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేద్దాము, హిందువులకు దూరం చేద్దామని చెప్పి పెద్ద ప్రయోగం చేసినాడు. కానీ వెంకటేశ్వర స్వామి గొప్పవాడు, భగవంతుడు. కొత్తగా దూరం చేసేది ఉంది, మీరు ఎలాగో దూరమే కదా. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో గెలుద్దాం అనుకుంటున్నారు, కానీ మీ సొంత బలంతో గెలుద్దామని చెప్పారు. ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన రాజధాని రాబోతుంది. మీకు గోల్డెన్ ఆపర్చునిటీస్ మీరు చేయలేకపోయారు. మీరు అధికారంలోకి ఇఫెటాలు వస్తే మళ్ళీ 3 రాజధానులు మళ్ళీ వస్తాయి, తెర మీదకి వస్తుంది. 3 రాజధానుల విషయం అంతా అవసరం లేని విషయమేనన్నా. ఎందుకు అనవసరంగా 3 రాజధానులు ఉంది? ఇది ముగిసిపోయిన అధ్యాయము. అసెంబ్లీకి వెళ్ళటానికి మీకున్న మొహమాటాన్ని అప్పుడు మీరు కూడా అర్థం ఇచ్చారా? అధర్మమైన పద్ధతులు మేము మోసం చేసి గెలిచినామని ఒక చిన్న ఆధారం మీరు చూపించగలిగితే, ఇదే 99 టీవీ నమ్మి చెప్పగలిగితే మా బంధు మా రాజకీయ పార్టీ.